శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు భక్తుల హృదయాలను కట్టిపడేసే ఒక మంచి టెంపుల్ని అయితే కనుక చూపించబోతున్నాను. ఈ టెంపుల్ని మన ఛానల్లో నేను చూపించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. ఎందుకంటే ఈ టెంపుల్లోని దేవతామూర్తులను చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోవు అనమాట. ఈ టెంపుల్ చేరుకోవడానికి ముందుగా అడవినెక్కలం గ్రామానికి చేరుకొని ముందుకు సాగితే కుష్లవ ఇంటర్నేషనల్ కంపెనీ ఒకటి ఉంటుందండి. ఆ కంపెనీ నుండి కొంచెం ముందుకు వస్తే ఈ విధంగా పెట్రోల్ బంక్ ఒకటి కనిపిస్తుంది. పెట్రోల్ బంక్ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఎడమ చేతి వైపున అయితే కనుక ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ వచ్చి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లో ఉన్నటువంటి దేవతామూర్తులు చాలా ప్రశాంతంగా, నిజంగా నిండుగా, మనం చూడడానికి 2 కళ్ళు సరిపోవు అన్న విధంగా అయితే కనుక మనకి దర్శనమిస్తారనమాట. మరి ఈ టెంపుల్లోకి వెళ్ళి ఈ ఆలయ విశేషాలను అయితే కనుక తెలుసుకుందాము రండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం వచ్చి నెక్కలం గొల్లగూడెం అడ్డరోడ్డు గ్రామంలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అయితే కనుక ఉన్నామండి. ఈ దేవాలయం గొప్పతనం గురించి మీకు తెలియపరచడానికి, అలాగే ఈ దేవాలయంలో ఉన్నటువంటి దేవతామూర్తుల యొక్క ఔన్నత్యాన్ని మీకు తెలియపరచడానికి ఈరోజు అయితే కనుక ఈ వీడియోని షూట్ చేయడం జరిగిందనమాట. వీడియో అయితే కనుక చివరి వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత నచ్చి ఉంటే కనుక మన వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ దేవతామూర్తి యొక్క విశేషాలు, ఈ దేవాలయం యొక్క గొప్పతనం గురించి మీకు ఎంతో కొంత నచ్చి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ దేవాలయంలో నిత్యం నిర్వహించే కైంకర్యాల గురించి కానీ, అలాగే ఈ దేవాలయం యొక్క పురాతన కాలం నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆలయ విశేషాలు కానీ, స్వామివారి చరిత్ర కానీ ఈ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ముందుగా అయితే కనుక దేవాలయంలోకి ముందుగా మనం ప్రవేశించగానే ఎడమ చేతి వైపున హోమం అయితే కనుక ఒకటి కనిపిస్తుందండి, హోమగుండము. ఈ దేవాలయంలో ప్రత్యేక రోజుల్లో జరిగే హోమాలు కానీ, యజ్ఞాలు కానీ ఇక్కడే కనుక విశేషంగా అయితే కనుక నిర్వహిస్తారు. ఆ టైంలో అయితే కనుక చాలామంది, వేలాది మంది భక్తుల నమ్మకంతో ఇక్కడైతే కనుక స్వామివారిని సేవించుకోవటం, అలాగే పూజించడం అయితే కనుక జరుగుతుందనమాట. ఈ దేవాలయం అనేది లక్షలాది మంది ప్రజల నమ్మకం అనమాట. ఈ స్వామివారు ఎంతో మహిమగల స్వామివారని, ఈ దేవాలయంకి వచ్చి స్వామివారిని మొక్కుకుంటే వారి యొక్క కోరికలు నెరవేరుతాయని ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ ఆకాంక్షిస్తారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనం ఇప్పుడు సూత్రవతి సమేత విశ్వసేనుల స్వామివారి దగ్గర అయితే ఉన్నామన్నమాట. స్వామివారు అమ్మవారిని తన ఎడమ తొడ మీద కూర్చోపెట్టుకొని ఉన్నటువంటి విగ్రహాన్ని అయితే కనుక ఇప్పుడు మనం చూస్తున్నాము. చూడండి, విగ్రహాలు కూడా చాలా కళాత్మకంగా ఉన్నాయి అన్నమాట. విశ్వక్సేనుడు శ్రీ మహావిష్ణువు యొక్క ప్రధాన సర్వసైన్యాధ్యక్షులండి. మరియు వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన దేవులట. విఘ్నేశ్వరులకు శివగణాలకు అధిపతి అయితే ఈ విశ్వక్సేనుల వారు విష్ణుగణాలకు అధిపతిగా అయితే కనుక ఉంటారంట. వైష్ణవ ఆలయాల్లో పూజలు, బ్రహ్మోత్సవాల ప్రారంభంలో విశ్వక్సేన ఆరాధన అనేది తప్పనిసరి అన్నమాట. అలాగే ఈ దేవాలయంలో ప్రతి శనివారం కూడా విశేషంగా అయితే కనుక పూజలు నిర్వహిస్తారు. అట్లాగే ఇక్కడికి పెద్ద సంఖ్యలో అయితే కనుక భక్తులు అయితే కనుక విచ్చేసి స్వామివారి ఆశీస్సులను అయితే కనుక పొందుతారనమాట. మరి ఇంకా ముందుకు వెళ్ళి మనం స్వామివారి యొక్క విశేషాలు, అలాగే దేవాలయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాము రండి. ఇప్పుడు ఈ టెంపుల్లో ఉన్నటువంటి ప్రధాన దేవతామూర్తులను అయితే కనుక దర్శనం చేసుకుందాము రండి. ఈ దేవాలయంలో విశేషంగా టెంపుల్కు వచ్చిన ప్రతి భక్తునిచే సంకల్పం చెప్పించి స్వామివారి పూజలో అయితే కనుక పాల్గొనే విధంగా అయితే కనుక చేస్తారండి. దేవతామూర్తిని చూసినట్లయితే కనుక చూడండి, ఎంత నిండుగా పూర్తి తేజస్సుతో చూడడానికి నిజంగా ముగ్ధ మనోహరంగా అయితే కనుక స్వామివారు అయితే కనుక మనకి దర్శనమిస్తారు.
ఈ దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారు భక్తుల మనస్సులో ఎప్పటికీ కూడా నిలిచిపోతారండి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమైనటువంటి ఈ దేవాలయం ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన శాంతిని అలాగే భక్తి అనుభూతిని అయితే కనుక కలిగిస్తుందన్నమాట. స్వామివారి దర్శనం ఒక్కసారైనా పొందాలి అనేది ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామివారి భక్తుడి యొక్క కోరిక అనమాట. ఈ ఆలయం కేవలం ఒక గుడి మాత్రమే కాదండి, ఇది ఎంతోమంది భక్తుల నమ్మకం అలాగే విశ్వాసానికైతే కనుక ప్రతీక. అలంకారం, పుష్పాలతో చేసిన సేవ, అలాగే ఈ దేవాలయం యొక్క ఘంటానాదాలు ఇవన్నీ కూడా మనసుని దేవునికైతే గనక దగ్గర చేశాయా అన్నట్లు అనిపిస్తాయండి. ఇక్కడ ప్రతి పూజ అలాగే ప్రతి నైవేద్యం భక్తుల కోరికలను నెరవేర్చే ఒక ఆశీర్వాదంగా అయితే గనక ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అయితే గనక భావిస్తారట. ఎంత దూరం నుండి వచ్చినా ఆ గోవిందా గోవిందా అని పలికే పలుకులే మనసుని ఒక తెలియని ఆనందాన్ని అయితే గనక కలిగిస్తాయన్నమాట. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. ఇది మన ఆగిరిపల్లి దగ్గర ఉన్నటువంటి ఈతర అడ్డలోట్లో నెక్కలం గొల్లగూడెం అనేటువంటి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామివారి దేవస్థానం 18 సంవత్సరాల పాటు నిర్మాణ దశలో ఎన్నో వైవిధ్యమైనటువంటి ప్రయత్నాలు చేసుకొని ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. విజయవాడలో ఉన్నటువంటి శ్రీమాన్ మహారాజశ్రీ పొట్లూరి వెంకట కృష్ణారావు గారు శ్రీమతి మీనాక్షి దంపతుల యొక్క పుణ్య దంపతుల యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క విశేష కృషి చేత అనేక కష్టనష్టాలకి శ్రమలకి ఓర్చుకుని అహోరాత్రులు కూడా శ్రమించి ఒక రామదాసులాగా ఒక భక్త ప్రహ్లాదుడులాగా ఆ కృష్ణారావు గారు ఈ దేవాలయ నిర్మాణం చేసినటువంటి ఒక ధన్యజీవి. ఆ పుణ్య దంపతుల చేత భాగ్య విశేషం చేత మనందరము కూడా ఈ రోజున స్వామివారిని అమ్మవారిని ఈ రకంగా సేవించుకునేటువంటి మహద్భాగ్యం మనందరికీ కలిగింది. అలాగే గత 3 సంవత్సరముల నుంచి ఈ యొక్క దేవాలయం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీమాన్ శ్రీల ప్రభుపాద స్వామివారు అలాగే భక్తి వేదాంత దామోదర స్వామీజీ వారి శిష్య బృందం వారి ఆధ్వర్యంలో మహారాజులైనటువంటి వ్రజేంద్ర మహారాజు గారు అలాగే వ్రజపతి మహారాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ దేవాలయం నిర్వహణ జరుగుతున్నది. భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క దేవాలయ నిర్మాణం చక్కగా అత్యంత వైభవపేతముగా పూజలు ఇవన్నీ కూడా నిత్యాది కైంకర్యములన్నీ కూడా జరుగుతున్నవి. అయితే ఈ దేవాలయంలో ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే నిర్మాణ దశలో ఎవరి దగ్గర కూడా ₹1 చందా అనేటువంటిది తీసుకోకుండా శ్రీమాన్ కృష్ణారావు గారి దంపతులు వారి యొక్క కష్టార్జితంతో స్వశక్తితోటి దేవాలయ నిర్మాణం అనేటువంటిది గావించారు. ఈ దేవాలయం 9 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ జరిగినది. ఇది 9వ సంవత్సరం. మొన్ననే 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. అలాగే ప్రతి నిత్యము కూడా ఉదయం 4 గంటల దగ్గర నుంచి 12:30 గంటల వరకు దేవాలయం తెరిచి ఉంటుంది. 4 గంటల దగ్గర నుంచి ఉదయం 7:30 గంటల వరకు స్వామివారి యొక్క నిత్య కైంకర్యములు, ఆరాధన, బాలభోగ నివేదన ఇవన్నీ కూడా జరుగుతాయి. 7:30 గంటల దగ్గర నుంచి భక్తులకు దర్శనము, నిత్యవారి పూజా కార్యక్రమాలు అవి జరుగుతాయి. అలాగే సాయంత్రం మరలా 4 గంటల దగ్గర నుంచి రాత్రి 8 గంటల వరకు దేవాలయం తెరిచి ఉంటుంది. 4 గంటల దగ్గర నుంచి 6 గంటల వరకు నిత్యవారి పూజా కార్యక్రమాలు, భగవతారాధన, నివేదన ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని మరలా 6 గంటల దగ్గర నుంచి 8 గంటల వరకు కూడా భక్తులందరికీ కూడా
నిత్యవారి పూజా కైంకర్యములు ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ప్రతి శుక్రవారం కూడా స్వామివారికి స్నపన తిరుమంజనం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 6 గంటల దగ్గర నుంచి 8 గంటల వరకు పంచామృత స్నపన తిరుమంజనం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి శనివారం కూడా చాలా విశేషంగా భక్తులు వచ్చి నిత్యవారి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయించుకుంటారు. అలాగే ప్రతి శనివారం కూడా ఉదయం 12 గంటల దగ్గర నుంచి సుమారుగా ప్రతి వారం కూడా 500 మంది భోజనం చేస్తూ ఉన్నారు. అన్నదాన సంతర్పణ అనేటువంటి కార్యక్రమం జరుగుతున్నది. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులందరూ కూడా ప్రతి నెల సుమారుగా 2500 మంది దాకా భోజనం చేసి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. అలాగే శనివారం సాయంత్రం 6:30 గంటలకి నక్షత్రహారతి ఇవ్వటం జరుగుతుంది. చాలా విశేషంగా 27 నక్షత్రాలతోటి స్వామివారికి విశేషంగా మంగళహారతి ఇవ్వటం జరుగుతుంది. అలాగే అనంతరం 7 గంటల దగ్గర నుంచి పల్లకిలో స్వామివారిని ఛత్రచాములాదులు, ధూపదీపాలు, మంగళ వాయిద్యాలు, భగవన్నామ సంకీర్తనతో స్వామివారిని భోగ శ్రీనివాసమూర్తిని ఊరేగింపు చేయటం జరుగుతుంది. అలాగే అమ్మవారికి పూర్వాభాద్ర, పుబ్బ నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రముల్లో తిరుమంజనం ఉంటుంది. గోదామ్మవారికి, తాయారికి, ఆండాళ్ళకి. అలాగే ప్రతి మంగళవారము, శుక్రవారము కూడా సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి అమ్మవారికి విశేషంగా సహస్రనామార్చన, కుంకుమార్చన అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. మరొక విశేషం ఏమిటి అంటే శ్రవణ నక్షత్రం ప్రతి నెల కూడా శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి మాస కళ్యాణము, శాంతి కళ్యాణ మహోత్సవం అనేటువంటిది విశేషంగా జరుగుతుంది. ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కళ్యాణం అనంతరం కూడా ఆ రోజున కూడా అన్నదాన సమారాధన అనేటువంటిది ఉంటుంది. భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాదాన్ని కూడా భోజనం చేసి వెళ్ళవచ్చు. భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నూతనంగా భక్తులందరి యొక్క సహాయ సహకారములతోటి ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం నిర్వహణ అనేటువంటిది జరుగుతున్నది. భక్తులందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కృష్ణారావు గారు వారు చక్కగా నిర్వహణ చేస్తారు అనేటువంటి భావనతోటి వారు పెద్దవారు కావటం, కొద్దిగా దూరాభారం అవ్వటం మూలాన ఆరోగ్యరీత్యా కొద్దిగా వారందరికీ కూడా సహకరించవలసిందిగా ఇస్కాన్ వారికి విజ్ఞప్తి చేయటం ద్వారా ఇస్కాన్ వారి ఈ యొక్క దేవాలయాన్ని నిర్వహణ చేసేటువంటి బాధ్యతను తీసుకొని చక్కగా గత 3 సంవత్సరాల నుంచి ఈ దేవాలయాన్ని నిర్వహణ బాధ్యతను ఎటువంటి లోపములు లేకుండా చక్కగా దేవాలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. అలాగే ఈ యొక్క దేవాలయ నిర్వహణ బాధ్యత అనేటువంటిది ఎంతో శ్రమతోటి కూడినటువంటిది, చాలా పెద్ద విషయము. భక్తుల యొక్క సహాయ సహకారముల చేత మాత్రమే ఈ యొక్క దేవాలయ నిర్వహణ అనేటువంటిది జరుగుతున్నది. భక్తులందరూ కూడా మీ యొక్క సహాయ సహకారములు ధన వస్తు రూపంలో ఏదో ఒక రూపంలో మీ శక్తి వంచన లేకుండా స్వామివారికి సహాయ సహకారములు అందించి దేవాలయ నిర్వహణ బాధ్యతలు పాలుపంచుకోవలసిందిగా మీ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. పత్రం పుష్పం ఫలంతోయం వ్యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం తస్యుపహృతం అశ్నామి ప్రియతాత్మనః అని చెప్పి గీతాచార్యుని యొక్క వచనము. విశేషంగా భక్తులందరూ కూడా 7 శనివారాల వ్రతములు ఆచరిస్తూ ఉన్నారు. ప్రతి శనివారము కూడా స్వామివారిని తులసిమాలలతో అర్చించి 7 ప్రదక్షిణలు చేసుకుని 7 వారముల వ్రతాన్ని ఇక్కడ స్వామివారి చుట్టుపక్కల దగ్గరలో ఉండేటువంటి వారందరూ కూడా భక్తులు వచ్చేసి 7 వారాల వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో తమ యొక్క మనోవాంఛితార్థములన్నీ కూడా పొందుతున్నారు. శుభం భూయాత్. నమో వెంకటేశాయ.
ఈ దేవాలయానికి విశేషంగా 4 ద్వారాలు అయితే కనుక ఉంటాయి అన్నమాట. మనమైతే కనుక తూర్పు ద్వారం నుంచి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయ్యి నుంచి ఎడమ చేతి వైపుకు వచ్చినట్ల అలాగే విశ్వసేనుల వారిని అయితే కనుక మనమైతే కనుక దర్శనం చేసుకొని ముందుకు వచ్చామన్నమాట. ఇప్పుడు వచ్చిన తర్వాత పడమర ద్వారం దగ్గర అయితే కనుక ఉన్నామన్నమాట. ఇది దేవాలయం యొక్క వెనుక పక్క భాగం అండి. కూడా ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం పడమర ద్వారం నుండి మనం ముందు భాగానికి అయితే కనుక వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నిర్వహించే ప్రదేశం అనమాట. ప్రతి నెల కూడా శ్రవణ నక్షత్రం రోజు ఇక్కడ స్వామివారికి విశేషంగా అయితే కనుక కళ్యాణం నిర్వహిస్తారు. దానికి చాలా మంది భక్తులు విశేషంగా అయితే కనుక హాజరవుతారనమాట. మాకు ఇక్కడ ఎస్పోర్ట్ సంస్థ నుంచి వస్తాయి. చాలా బాగుంటాయి కూడా. దీని ప్రత్యేకత ఏంటంటే పొగల్లో కూడా కొన్ని అగరబత్తులు ఉంటాయిగా, పిల్లలకి అందరికి హాని చేస్తాయి. దీని పొగ వల్ల ఎటువంటి హాని ఉండదు. హెర్బల్ టైప్. తర్వాత బుక్స్, భగవద్గీత, ఉపదేశములు, తర్వాత లలిత సహస్రనామం, పునరావృత్తి, భాగవత కథలు, భాగవతం, రామాయణం, ఇవన్నీ బుక్ స్టాల్లో బుక్స్ దొరుకుతాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే ఇవి చాంటింగ్ బ్యాగ్స్, హరే కృష్ణ జపమాలలు, జపం చేసుకుంటారు దీంట్లో. తర్వాత కరంగళి మాలలు కూడా ఉన్నాయి మా దగ్గర. చక్కగా దీంట్లో రుద్రాక్ష మాలలు కూడా ఉన్నాయి. లడ్డు గోపాల్, రుద్దు సింధూరం, ఇది ఇక్కడ స్వామివారికి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడ వీటి నుంచి వచ్చే ప్రతి పైసా స్వామివారికి పైన ఇస్కాన్ సంస్థ నుంచి అయితే కనుక ఇవి వస్తాయండి బాబు. ఇక్కడ మీరు సెల్ చేస్తారు. సంస్థ నుంచి వస్తాయి. ఓకే. దీని మీద వచ్చే ప్రతి ప్రాఫిట్ కూడా స్వామివారి కోసమే, స్వామివారి పూజ వాటి కోసమే మాత్రమే వినియోగిస్తారు. ఈ టెంపుల్లో నిర్వహించే విశేష పూజలు, వాటి యొక్క టికెట్ ప్రైజెస్ ఈ విధంగా బోర్డులో డిస్ప్లే చేశారనమాట. మనమైతే కనుక వీటిని అయితే కనుక వినియోగించి స్వామివారి సేవలో అయితే కనుక పాల్గొనవచ్చు. ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కనుక ఆలయ కమిటీ వారిని అయితే కనుక అడిగి తెలుసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ వీళ్ళు డొనేషన్స్ కూడా అయితే కనుక అలౌ చేస్తున్నారండి. ఎందుకంటే దేవాలయం అభివృద్ధికి వీరి సహకారం ఎంత ఉందో మనే ఉండాలి కాబట్టి వీళ్ళైతే కనుక డొనేషన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు అనమాట. సో అందుకని స్కాన్ ఒకటి పెట్టాం కదా, ఈ స్కాన్ ద్వారా అయితే కనుక డొనేషన్స్ కూడా చేయొచ్చు ఈ దేవాలయానికి. స్వామివారి ఔన్నత్యాన్ని మరింత గొప్పతనాన్ని తెలిపే భాగవత పుస్తకాలు, నిత్యం కూడా దేవాలయానికి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా ఇచ్చే పులిహోర నైవేద్యం. ప్రతి శనివారం వచ్చి దేవుడిని అన్న సంతర్పణ కార్యక్రమం ఉందండి. ప్రతి శనివారం ఈ దేవాలయంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందండి. ప్రతి శనివారం వచ్చి పవిత్రమైన దేవుణ్ణి దర్శించుకోవాల్సిందిగా స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాము. అలాగే అన్న ప్రసాదం 12:30కి తయారవుతుంది కాబట్టి కూడా స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనం చేసుకుంటాం. ఇప్పుడు ఈ టెంపుల్లో ప్రతి శనివారం నిర్వహించే అన్నదానం గురించి అయితే గనక తెలుసుకుందాము రండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ దేవాలయంలో ఎన్ని వేల మంది వచ్చి ప్రతి శనివారం దర్శనం చేసుకొని అట్లాగే ప్రతి శనివారం కూడా నిత్య అన్నదానం అయితే కనుక జరుగుతుంది కదండి. దాని గురించి చెప్పండి. లోకల్ వాళ్ళైనా లేదా అవుట్ స్టేషన్ వాళ్ళు కూడా వస్తారా? అందరూ వస్తారు మేడం. డైలీ ప్రతి ఒక్క సాటర్డే వచ్చేసేసి 500 మంది 600 మంది కంపల్సరీగా ప్రతి ఒక్క శనివారం వస్తారు. ప్రసాదాలు కూడా పెరుగు, సబ్జీ, ఒక పప్పు, ఒక కూర, మొత్తం 5-6 వెరైటీస్, పులిహోర, స్వీట్ కంపల్సరీగా 5-6 వెరైటీస్ చేస్తాం మేడం. ఓకే. భగవంతుడు సేవలో ప్రతి ఒక్క శనివారం కూడా సేవ కంపల్సరీగా చేయాల్సిందే. ప్రతి ఒక్క శనివారం ప్రసాదం కూడా మంచిగా అన్ని వెరైటీస్ ప్రసాదం చేస్తాము. మీరు అంటే ఇప్పుడు చేసేదంతా సేవే కదండి స్వామివారికి. భక్తుల నుంచి మనకి డొనేషన్స్ రూపంలో కానీ లేదంటే ఏదైనా కానీ దేని ద్వారా మన వాళ్ళ రూపాయన మనకి ఏమైనా ఆర్థిక సహాయం అందుతుందా? భగవంతుల సేవలో ఎవరికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇస్తారు మేడం. కాకపోతే దేని మీద ఆశించి మేమైతే సేవ చేయట్లేదు. భగవంతుడు సేవ చేయాలనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా సేవ చేస్తున్నారు. ఓకే.
ఈ దేవాలయంలో ఉన్న స్వామి గారి గురించి ఇక్కడ చూస్తే భగవంతుడు డైరెక్ట్గా తిరుపతిలో ఎలా చూస్తామో కానీ ఆయన దర్శనం ఇక్కడ నుంచి చూస్తే అక్కడ చూసినట్టే ఉంటుంది మేడం. ఇప్పుడు నేను ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చాక ఒకటి తెలుసుకున్నానండి, వాడపల్లిలో 7 శనివారాలు అనేది వ్రతం చేస్తారు కదా, అట్లాగే అదే విధంగా ఈ దేవాలయంలో కూడా 7 శనివారాల వ్రతం అనేది అందరూ చేస్తున్నారని, వారం వారం వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు. ఎవరైనా ఏదైనా కోరిక ఉంటే అది కోరిక కూడా నెరవేరుస్తున్నాడు భగవంతుడు కంపల్సరిగా. దేవుని సేవలో భాగంగా భక్తులకు భోజనం పెట్టడం అనేది ఇక్కడ నిర్వహించే ఒక పుణ్యకార్యం అన్నమాట. ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సమానంగా భోజనం పొందాలనేది వీరి భావన అన్నమాట. ఆకలితో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా పాపాలు తగ్గుతాయని అయితే కనుక అందరూ నమ్ముతారు కదా. అలాగే ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో ఆహారం ఎప్పుడు కూడా ఇక్కడ కొరత ఉండదంటండి. భగవద్గీతలో కూడా దానం, యజ్ఞం, తపస్సు ముఖ్యమైనదని చెప్పారు కదా. అదే దాన్నైతే కనుక వీళ్ళు అనుసరిస్తూ ప్రతి శనివారం కూడా ఎంతోమంది 100 మందికి ఇక్కడైతే కనుక ఆహారాన్ని అయితే కనుక అందజేస్తున్నారు. అసలు ఇప్పుడు ఈ దేవాలయం యొక్క వ్యవస్థాపకులు అలాగే ఈ దేవాలయాన్ని నిర్మించి ఇంతమంది ఈ దేవాలయ దర్శనం చేసుకోవడానికి ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి మనం ఆ కృష్ణారావు గారి దగ్గర అయితే కనుక ఈరోజు ఉన్నామన్నమాట. అసలు ఈ దేవాలయం నిర్మించాలన్న ఆలోచన ఎలా వచ్చింది, ఏ విధంగా స్వామివారు ఆయన ముందుకు తీసుకెళ్లారనేది ఆయన మాటల్లోనే ఈరోజు మనం విని తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఇంత గొప్ప దేవాలయాన్ని ఇంత వేల మంది దర్శనం చేసుకునే భాగ్యాన్ని మాకు కల్పించినందుకు ముందుగా మా తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే అసలు ముందు మీకు ఈ స్వామివారు ఏ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు, ఇంత దేవాలయం నిర్మించడానికి మీకు కలిగిన అనుభూతులు అలాగే అనుభవాలు మాతో అయితే కనుక కొంచెం పంచుకోండి. ఏం లేదమ్మా, నాకు ఫస్ట్లో నాకు పెద్ద భక్తిపరుడు నేను కాదు, గుడికి కూడా చాలా తక్కువగా వెళ్ళేవాడిని. తర్వాత ఏమైందంటే శంషాబాద్లో ఒక ఆవిడ కట్టించింది అక్కడ పెద్ద గుడి. అక్కడికి వెళ్ళాక అక్కడ దునిలో ఒక కొబ్బరికాయ వెయ్యాలి. అది మనసులో ఏమైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు దాంట్లో కలుసుకుని వెయ్యాలి. సరే, అప్పుడు ఏంటంటే మనసులో ఏమైందంటే ఒక దేవాలయం కట్టాలి, మనం కూడా ఒక దేవాలయం కట్టాలి. అప్పుడు ఆలోచన వచ్చింది. ఆలోచన బాబా గుడిలో జరిగిన ఆలోచన అది. అయితే ఆ ఆలోచన అది తలుచుకుని దున్నిలో కొబ్బరికాయ వేసా. ఆ కొబ్బరికాయ వేసిన తర్వాత మెల్లిగా ఎక్కడ ఏంటి, ఈ ప్రాంతం నాకు కొత్త, యాక్చువల్గా కొత్త అయినా కూడా పర్వాలేదు. ఏంటంటే ఇక్కడ మామిడి తోటలు కొనుక్కున్నాం, ఇక్కడ ఉన్నాము, అవి చూసుకుంటే రోజు వస్తున్నాయి ఇక్కడికి. సరే, ఈ స్థలం పర్టికులర్గా ఈ స్థలం కోసం చాలా ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏదో ముందు ప్లాట్లు వేసారు. ప్లాట్లు వేస్తే నేను ఎంతసేపు నాకు ఇదే కావాలంట, కానీ వాళ్ళు ఈ దేవాలయం కోసమే కొనుగోలు చేసి కట్టారు. అంతే వేరే చోట చూసా కానీ నాకు అంతకంటే ఇదే బాగా నచ్చింది. ఎందుకంటే ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది, మనం కట్టే దేవాలయం అందరికీ కూడా ఏ బస్సు ఎక్కినా దిగినా ఇక బాగుంటుందని చెప్పేసి కట్టాను. సరే, ఆఖరికి ఎట్లాగొట్లా మేము ప్రయత్నం చేసినాక 6 నెలలకి మరి ఎట్లా ఏ రూపంలో వచ్చారో వాళ్ళు ఒప్పుకున్నారు. మేము ఫ్లాట్లకు క్యాన్సిల్ చేసుకుని మీకే ఇస్తామని మేము చెప్పాము, మేము గుడికి కడతామని. వచ్చినాక మొత్తం మీద అంటే రేటు అప్పట్లో అది మార్కెట్ రేటు, ఇవాళ అసలు మనం పట్టుకోలేదు దీని రేట్ని. 98, 99లో అప్పుడు స్థలం కొని దీన్ని ఏం చేసామంటే మొత్తం శుద్ధి చేసి దాంట్లో ఈ కాంపౌండ్ వాల్స్ అవన్నీ స్టార్ట్ చేసి ముందు అది కట్టేసాం. ఆ నిర్మాణం చేసిన తర్వాత మొదలుపెట్టాం ఒక ముహూర్తం తీసుకుని. 99లో గుడి నిర్మాణం 2000లో చేసాం. 2000 ఫిబ్రవరి 9 ఆ రోజున చేసాం, బాగానే చేసాం. ఆ రోజు వర్షం కూడా పడింది, అంత క్రితం రోజు కూడా బ్రహ్మాండమైన వాన పడింది, స్వామివారి ఆజ్ఞ వచ్చింది. ముందు వచ్చిన ఆయన నేను చాలనండి, మీ ఊహకి నేను సరిపోను, ఇంకా పెద్ద స్థలత కావాలి మీకు అని చెప్పి అప్పుడు మద్రాసు పంపించారు. చెన్నైలో మహాబలిపురం వెళ్ళి అవన్నీ ఆయన కట్టించిన దేవాలయాలు అన్నీ చూసాం. మహాబలిపురంలోనూ అక్కడ చాలా చూసాము, బాగున్నాయి. సరే, నిర్మాణం బాగుంది, ఏదైనా సరే ఇంట్లో చేయించాలని చెప్పి మొత్తం మీద వడంబడికి చేస్తూ ఆయనతో చేసాము. 17లో
2017లో జరిగింది. ఇది విగ్రహ ప్రతిష్ట. 2017 స్టార్ట్ చేసాం. 2017 సీతారాం గురువు గారు వాళ్ళ పదముక్తేవి సీతారాం గురువు గారితో ప్రతిష్ట చేయించాం. బాగానే జరిగింది. ఇక ఆ తర్వాత నుంచి ఇక మీకు తెలియదే ఉంది, అంతా ఇట్లా ఎంతో వైభవంగా ఎన్నో వేల మంది. అది పైగా విగ్రహం కూడా మాకు మనసులో నచ్చిన విధంగా వచ్చారు స్వామి. అసలు అవి చెక్కేటప్పుడు మేము రోజు వెళ్ళేవాళ్ళం. మాకైతే అది మామూలుగా చెక్కుతున్నాడే అనుకునేవాళ్ళం. ఇక్కడికి వచ్చినాక పెదముక్తేవి ముముక్షు పీఠాధిపతి పోతున్న ఇది వచ్చింది. అంటే ఆయన హస్తవాసి. ఆయన హస్తం బండి కాడి నుంచి తేజస్సు బాగా పెరిగింది స్వామివారికి. నేను ప్రత్యక్షంగా చూశాను. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ దేవాలయంలో మనం గడిపిన ప్రతి క్షణం కూడా మనసుకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది కదా. దర్శనం కూడా చాలా బాగా జరిగింది కదా. అలాగే ఇక్కడ జరిగే అన్నదానం కూడా చాలా గొప్పగా, అలాగే ప్రతి ఒక్కరికి కూడా కడుపు నింపేదికి అయితే కనుక ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ దేవాలయం యొక్క అభివృద్ధి బాటలో సాగాలన్నా, అలాగే స్వామివారి గొప్పదనం మరింత మందికి తెలియాలన్నా మనం ప్రతి ఒక్కరూ కూడా సహకారం అనేది తప్పకుండా ఉండాలి. మనం కూడా మనవంతుగా డొనేషన్స్ అయితే కనుక ఇవ్వడం వలన టెంపుల్ మరింత అభివృద్ధికి అయితే కనుక కారకులమైన మనమైతే కనుక అవుతాము. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మీ వీడియో చూసి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా తప్పకుండా ఈ టెంపుల్ని అయితే కనుక విజిట్ చేసి స్వామివారి కృపకైతే కనుక పాత్రలు కండి. మరి ఒక యూస్ఫుల్ కంటెంట్తో మరి ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. కీప్ వాచింగ్. ఇట్స్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.